ఏం చేస్తున్నారా ఈరోజు? ఆమ్లెట్ వేస్తున్నా. ఆమ్లెట్కి ఏమేమి వేస్తావు? పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, ఎగ్స్. ఓకే. ఆయిల్ వద్దా? ఆయిల్ ఉంది. సరే చేసి. మా కోడలు ఆమ్లెట్ చేస్తుంది, చూద్దాం ఎలా చేస్తుందో. ఎన్ని ఎగ్స్కి రాదు ఇంగ్రీడియంట్? 4 ఎగ్స్ అట్టమ్మా. అంటే ఫస్ట్ ఆనియన్స్ వేసి, కారం వేసి, పసుపు వేసి, సాల్ట్ వేసి ఇలా మిక్స్ చేయాలి. దాంట్లో వాటర్ వస్తాయి కదా, ఫ్లేవర్ బాగుంటుంది. నీకు ఎవరు నేర్పారు? మా అక్క. అక్క నేర్పిందా? ఇలా వేస్తే బాగుంటుందా? ఇట్లా ఆనియన్స్ మొత్తమే నలిపేస్తే బాగుంటుందా? ఈ అమ్మాయి మా కోడలు. మళ్ళా ఈ అమ్మాయి గాజులు వేసుకోలేదు అవి ఇవి అని కాదండి, గాజులు వేసుకున్నది. చూడండి, అబ్బాయి చేతులు కావు, ఈ అమ్మాయి చేతులే. లాస్ట్ టైం పకోడీ చేసినప్పుడు అబ్బాయి చేతులు అన్నారు. దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి మనం. ఇంకేమన్నా వేసేటి అందులో కొంచెం వాటర్ పోస్తాం లాస్ట్కి. ఆయిల్ వేస్తే స్మెల్ రాదు, ఎగ్ స్మెల్. కలర్ఫుల్గా ఉంది. అలా కలపాలా?
పచ్చిమిర్చి, అంటే ఎక్కువ కారం వేసాం కదా, లైట్. ఇలా ఎక్కువసేపు చేస్తే మంచిగా వస్తుంది. ఎక్కువసేపు చేయాలా? ఇప్పుడు మనకి పూరి ఉబ్బినట్టు వస్తుంది, పొంగుతుంది. ఉబ్బినట్టు అంటే పొంగుతుంది అన్నమాట. ఓకే. హలో అండి, ఇది ఆమ్లెట్ ఇంగ్రీడియంట్స్. దీంట్లో ఎగ్స్ అండ్ పచ్చిమిర్చి, కారం, పసుపు, ఉప్పు, కొంచెం కొత్తిమీర, ఉప్పుతో పాటు ఇంకేమైనా వేసావమ్మా? ఏమి వేయలేక కొంచెం పసుపు వేసావా, అంతే కదా? కొంచెం వాటర్ వేసింది, ఒక 2-3 స్పూన్ల వాటర్, కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసింది. దాన్ని మొత్తం ఇంగ్రీడియంట్ కలిపి ఉంచింది రెడీగా. ఇప్పుడు స్టవ్ వెలిగించింది. ఓకే. ఇందులో ఆయిల్ వేస్తావా? వేసేసా. ఆయిల్ వేసేసాను. వేసినట్టు దేంతో వేస్తావు? స్మెల్, సూపర్ స్మెల్. సూపర్. కొంచెమా ఏమన్నా వేసుకుంటావా? ఆయిల్ ఏమన్నా ఏం లేదుగా. మంచిగా వేగుతున్నాక దీన్ని తిరిగేసుకొని తినడమే ఇక. యమ్మీ యమ్మీ. వావ్. సూపర్ రా, మంచి స్మెల్ వస్తుంది. వస్తుందా? ఇంతకు తిరిగేస్తుందా? వస్తుందమ్మా. స్టవ్ కొంచెం పెంచితే బాగా వస్తుంది. స్టవ్ పోయింది, మళ్ళీ వెలిగించాం. అంతగానే సీమ్ చేయటం ఎందుకు? ఎక్కువ హైలో ఉంచితే మాడిపోతుంది కదా. పర్లేదు, వేసి ఏం కాదు. కొంచెం మందంగా వేస్తే వస్తుందేమో. మరీ పలసగా వేసినావు కదా. పర్లేదులే, అర్థం చేసుకుంటారులే మనకి సబ్స్క్రైబర్స్. వావ్ వావ్ వావ్. పర్లేదు, ఆమ్లెట్ ఏం చేస్తాం అలా. కొత్త కోడలు కదా తను, వంట అంటే చేస్తుంది, వెరీ టేస్టెడ్. అది ఒకేసారి రాలేదు, పర్లేదు. యమ్మీ స్మెల్ మాత్రం ఇరుగా తీసిందండి. రా రా రా.